టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్యకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. హత్య కోణంతో పాటు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిన్న సీన్ రీకన్స్ట్రక్షన్స్ తో ఒక క్లారిటీకి వచ్చారు పోలీసులు. సతీష్ కుమార్ మొబైల్ పగిలిపోవడంతో డేటా రికవరీ కోసం విజయవాడలో ఎఫ్ఎస్ఎల్ కు పంపారు. చనిపోవడానికి ముందు సతీష్ కుమార్ ఎవరెవరితో మాట్లాడాడో తెలుసుకునేందుకు పగిలిపోయిన మొబైల్ నుంచి డేటా రికవరీ చేయనున్నారు. ఈ నెల 6వ తేదీన సిఐడి విచారణకు వెళ్లి వచ్చిన తర్వాత ఎవరెవరితో మాట్లాడాడు, వాట్సాప్ చాటింగ్లపైన కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు. మరోవైపు సతీష్ కుమార్ ట్రైన్ డోర్ దగ్గర నిల్చున్నప్పుడు గుండెపోటు ఏమైనా వచ్చిందా, కళ్ళు తిరిగాయా, లేక ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అని పాథాలజీ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు పోలీసులు. సతీష్ కుమార్ ట్రైన్ ఎక్కడానికి ముందు టీ తాగారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. తలకు బలమైన గాయం తగలడం వల్లే సతీష్ కుమార్ చనిపోయినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు వైద్యులు. ఆ బలమైన వస్తువు ఏది అనేది తేలాల్సి ఉంది. కుటుంబ సభ్యులు సతీష్ కుమార్ది హత్య అని చెబుతున్నప్పటికీ పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్యకు సంబంధించిన దర్యాప్తు అయితే వేగవంతం చేశారు పోలీసులు. హత్య కోణంతో పాటు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. నిన్న సీన్ రీకన్స్ట్రక్షన్స్ తో ఒక క్లారిటీకి అయితే వచ్చారు పోలీసులు. సతీష్ కుమార్ మొబైల్ పగిలిపోవడంతో డేటా రికవరీ కోసం అటు ఎఫ్ఎస్ఎల్ కు కూడా ఆయన ఫోన్ పంపించిన సందర్భాలున్నాయి. చనిపోవడానికి ముందు అసలు సతీష్ కుమార్ ఎవరెవరితో మాట్లాడాడు, ఎవరితో వాట్సాప్ చాట్ చేశాడు, ఈ డేటా అంతా కూడా రికవరీ చేయబోతున్నారు. ఈ నెల 6వ తేదీన సతీష్ కుమార్ అయితే సిఐడి విచారణకు వెళ్లి వచ్చారు. మరి ఈ విచారణకు వెళ్లి వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఎవరెవరితో మాట్లాడాడు, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అతను ఒత్తిడికి లోనయ్యాడా, మరి ఏం జరిగింది అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. వాట్సాప్ చాటింగ్ల పైన కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు. అలాగే ఓన్లీ హత్య కోణం ఒకటే కాకుండా పలు విధాలుగా పలు విధమైన కోణాల్లో కూడా పోలీసులు ఆలోచనలు అయితే కొనసాగిస్తున్నారు. అటు సతీష్ కుమార్ ఒకవేళ ట్రైన్ డోర్ దగ్గర నిల్చున్నప్పుడు ఏదన్నా గుండెపోటు వచ్చినప్పుడు ట్రైన్ నుంచి కింద పడ్డాడా, లేదంటే కళ్ళు తిరిగి కింద పడిపోయాడా, ఇంకా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు అయితే ఎదురు చూస్తున్నారు. అటు పాథాలజీ రిపోర్ట్ కోసం వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకవేళ పాథాలజీ రిపోర్ట్లో ఆయన చనిపోవడానికి కారణం ఏంటి అనే కోణంలో అయితే రీజన్ అయితే బయటకు వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని పోలీసుల ఎంక్వైరీకి ఇది చాలా ముఖ్యంగా కీలకమైన పాయింట్గా కూడా నిలవబోతోంది. అటు సతీష్ కుమార్ ట్రైన్ ఎక్కడానికి ముందు టీ తాగిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్లో చూస్తున్నాము. ట్రైన్ ఎక్కడానికి ముందు తను ఒక టీ కొట్టుకు రావడము, అక్కడ ఉన్న షాప్లో అతను టీ తాగడి మళ్ళీ రిటర్న్ వెళ్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. అప్పుడు సతీష్ కుమార్ చాలా హెల్దీగానే బాగానే ఉన్నారు. మరి ఏం జరిగింది అనే కోణంలో కూడా పోలీసులు ఈ సీసీ ఫుటేజ్ను కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇక టీటీడీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్యకు సంబంధించిన విచారణ అయితే వేగవంతం అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, అసలు సతీష్ ది హత్య మరి ఏం జరిగింది అనే కోణంలో పోలీసుల విచారణ ఎంతవరకు వచ్చింది, ఏం చెబుతున్నారు, అప్డేట్స్ ఏంటి? రేఖ, టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతిపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తూనే ఉన్నారు. అయితే అది హత్య లేకుంటే ఏమైనా ప్రమాదం జరిగిందా, ప్రతి ఒక్క కోణంలోనూ ఒకవేళ మొదట ప్రమాదం అయితే తీరు ఎలా ఉంటుందో కనుక్కునేందుకు సీన్ రీక్రియేషన్ కూడా చేశారు. ఆ సీన్ రీక్రియేషన్ లో ఏదైతే బొమ్మలతో డమ్మి బొమ్మలు ఉపయోగించి అవి తోస్తే ఎంత దూరం పడతాయి, జారి పడితే ఎంత దూరం పడతాయి, ఇలా రకరకాల ప్రయోగాలు నిర్వహించారు. ఇప్పుడు మరొక సీసీటీవీ ఫుటేజ్ కూడా వెలుగులోకి వచ్చింది. ఏదైతే టీ తాగుతున్న సీసీ ఫుటేజ్, ఏదైతే మన సతీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి టీ తాగుతున్న సీసీ ఫుటేజ్ కూడా, అంటే అంతకు ముందు పెథాలజీ డాక్టర్లు కూడా ఈ దీన్ని కనుక్కున్నారు. కడుపులో టీ ఉన్నట్టుగా గుర్తించారు. అయితే ఇప్పుడు కడుపులో టీ ఎక్కడ తాగాడు అన్నదానికి కూడా పోలీసులు ఒక సీసీ ఫుటేజ్ సంబంధించారు. అక్కడే ఉన్న ఒక టీ స్టాల్ లో టీ అంతా ఒకరే వచ్చేట్టు కూడా పోలీసులు గుర్తిస్తున్నారు. ఎవరు చుట్టుపక్కల ఫాలో అయ్యేట్టు కూడా పోలీసులకు అనుమానం లేదు. అయితే ఇప్పుడు ట్రైన్ లో ఎవరైతే ప్యాసింజర్లతో పాటు ట్రైన్ లో ఎవరైనా ఎక్కారా, గుత్తిలో గుంతకల్లో కానీ అతనితో పాటు ఎవరైనా ఎక్కారా అన్నది పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఎక్కి ఉంటే వాళ్ళు ఎవరైనా ప్యాసింజర్ మీద ఎక్కారంటే వేరే అనుమానాలు ఎవరైనా ఎక్కారనేది కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు సీసీ ఫుటేజ్ అక్కడ స్టేషన్ లో లేకపోవడంతో తదుపరి దర్యాప్తు అక్కడ మొబైల్లో ఎవరైనా ఫోన్స్ ఉన్నాయి, రిజర్వేషన్ ఎవరైనా చేస్తున్నారు అన్న ప్రతి డీటెయిల్ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. రేఖ, రైట్, థ్యాంక్ యూ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.